పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య సొంత ఇంటి కలను నిర్మించుకోవాలనే సామాన్యుల కోరికకు గండిపడనుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం సిమెంట్ రంగానికి బాగానే కలిసి రానుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం సిమెంట్ గిరాకీ 7 నుంచి 8% వరకు పెరగనుందని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా జోరు మీద ఉన్న నిర్మాణ రంగం ఇందుకు తోడ్పడుతుందని అంచనా వేసింది. పెరుగుతున్న ఈ డిమాండ్ను తట్టుకునేందుకు కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరం అదనంగా మరో 3.5 కోట్ల టన్నుల నుంచి 4 కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం జోడిస్తాయని అంచనా వేసింది. ఇందులో 60 నుంచి 65% ఉత్పత్తి సామర్థ్యం దేశ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఏర్పాటవుతుందని తెలిపింది. డిమాండ్ జోరు మీద ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీలో తమ ఉత్పత్తి సామర్థ్యంలో 72% వరకు వినియోగించుకుంటాయని అంచనా వేసింది. గత నెలతో పోలిస్తే సిమెంట్ తయారీ కంపెనీలు దాని ధరను 12 నుండి 13% పెంచాయి. రుతుపవనాల ఆలస్యమే సిమెంట్ ధర పెరగడానికి కారణం. దీంతో ప్రజలు మునుపటి కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ పెరుగుదల కారణంగా భారతదేశం అంతటా సిమెంట్ సగటు ధర 50 కిలోల బస్తా 382 రూపాయలకు చేరుకుంది. ఈశాన్య ప్రాంతాల్లో సిమెంట్ బస్తాకు 326 నుంచి 400కు పెరిగింది. గత 3 నెలల్లో బొగ్గు ధర 15%, పెట్కోక్ ధర 28% పెరిగిందని నిపుణులు తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ వేగంగా పెరుగుతుందని అంచనా. పెరుగుతున్న సిమెంట్ ధరలను కంపెనీలు నిర్వహించగలిగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో వాటి పోస్ట్ ఎర్నింగ్ టన్నుకు 800 నుంచి 900 రూపాయల వరకు, 1200 నుంచి 1300 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.